రంగారెడ్డి జిల్లా చీవేల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్. విద్యార్థులు యువతను తుపాకులతో కాల్చివేయాలనడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కొండ విశ్వేశ్వరరెడ్డి రాజకీయ వ్యభిచారి అని, కేసీఆర్ తనను ఎంపీని చేస్తే తన సొంత ప్రయోజనం కోసమే ఆయన పార్టీ మారాడని విమర్శించారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తక్షణమే విద్యార్థులు యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోడీ కాబట్టే బాస్వాయు ప్రయోగాలు చేసిండు, నరేంద్ర మోడీ కాబట్టే పిల్లల తలలు కొట్టిండు, నరేంద్ర మోడీ కాబట్టే లైంగికంగా దాడి చేసిండు పోలీసులు అని చెప్తాడు. కానీ అమెరికాలో అయితే ఇంకా నరేంద్ర మోడీ కాబట్టి అట్లా చేసిండు, అమెరికాలో అయితే కాల్చి చంపేటోళ్ళు, వేరే దేశాలు అయితే కాల్చి చంపేటోళ్ళు అని చెప్పి మాట్లాడతాడు. నీకేమైనా సిగ్గుందా? కొండ విశ్వేశ్వరరెడ్డి, అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. ఇలా విద్యార్థులు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమం చేస్తుంటే యువతంతా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతుంటే 20 మంది పిల్లలు ఇలా నీట్ పేపర్ లీక్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే, ప్రతి సంవత్సరము నీట్ పేపర్ లీక్ అవుతుంటే, ప్రతి సంవత్సరము చేతగాక నరేంద్ర మోడీ ప్రభుత్వము పాలన వదిలేసి, మొత్తం కూడా మీ మంత్రులు మీరంతా కూడా పాలనకు వదిలేసి, ఇలా పాలన గాలికి వదిలేసి ఇలా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటే, వాళ్ళ తల్లులు మొత్తం దేశమంతా కూడా ఏడుస్తుంటే వీడి మాత్రము స్పందించకపోగా, సపోర్ట్ చేయకపోగా కాల్చి పారేయాలి విద్యార్థులు అని చెప్పేసి అంటాడు. కాల్చేస్తావా? ఇలా నేను అడుగుతున్నాను, ఇలా విశ్వేశ్వరరెడ్డి, నీవేమో నీ పిల్లలేమో బయట చదువుతారు, అమెరికాలో చదువుతారు, మీ బీజేపీ నాయకుల పిల్లలందరూ అమెరికాలో చదువుతారు, యూరోప్ కంట్రీస్లో చదువుతారు, మీరేమో ప్రైవేట్ హాస్పిటల్స్ పెడతారు, దీని భార్య అపోలో హాస్పిటల్ నడుపుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం కూడా మెరిట్ ఉన్నటువంటి పిల్లలు, టాపర్స్ అందరూ కూడా చదవద్దు, డాక్టర్స్ కావద్దు, డబ్బు కొనుక్కునే వాళ్ళు మాత్రమే, ధనవంతులు మాత్రమే, బీజేపీ నాయకుల పిల్లలు మాత్రమే డాక్టర్లు కావాలి, వీళ్ళు హాస్పిటల్ పెట్టాలి. మొత్తం కూడా పేదలంతా కూడా డాక్టర్లు కావద్దు, పేదలందరూ కూడా మిడిల్ క్లాస్ అంతా కూడా వీళ్ళ హాస్పిటల్లో వందల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం తీసుకోవాలి, కోట్ల రూపాయలు కుమ్మరించాలని చెప్పేసి, వీళ్ళు కోట్లు సంపాదించాలని చెప్పేసి వీళ్ళ ఎత్తుగడ.